ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, నిన్ననే కరుణాకర్ సుగుణ గారు నా ఫోటో పెట్టి మళ్ళీ వీడియో చేయడం మొదలుపెట్టారు. రెండో రోజు అనుకుంటాను. నేను సాయి భక్తుల యొక్క అనన్య భక్తి గురించి చేసిన వీడియోని వక్రీకరిస్తూ, సాయి భక్తులు ఇలా భక్తి పిచ్చిలో పడిపోతారు, దేశానికి పనికి రాకుండా తయారవుతారు, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కాబట్టి సాయి భక్తిని పూర్తిగా అంతమొందించాల్సిందే అని. భక్తి అనేది సాయిబాబా గారి ద్వారా రాలేదండి. సాయిబాబా భక్తులు మాత్రమే భక్తులు కాదండి. ఇస్కాన్ ప్రచారం ద్వారా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ వీధుల్లో డ్యాన్సులు చేసుకుంటూ భక్తిని ఆచరించే వాళ్ళు ఉంటారు. ఈ భక్తి ఎక్కడి నుంచి పుట్టింది? ఈ భక్తికి ఆద్యుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. నువ్వు చెబుతున్నటువంటి గీతను చెప్పిన గీతాచార్యుడి దగ్గర నుంచి ఈ భక్తి వచ్చింది. ఆనాడు గోపికలు గోపాలురు ఆయన భక్తిలో పట్టి భక్తి పిచ్చిలో పడి కుటుంబాలను మర్చిపోయారు, ఆడవాళ్ళు భర్తలు మర్చిపోయారు, మగవాళ్ళు భార్యలు మర్చిపోయారు, పిల్లల్ని మర్చిపోయారు, ఇంటి పనులు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయి కృష్ణ కృష్ణ అనుకుంటూ కృష్ణ భక్తిలో మునిగిపోయారు. అది చాలా గొప్ప భక్తి, మధుర భక్తి అంటారు దాన్ని. అటువంటి భక్తిని గోపికల భక్తి అందరికంటే గొప్ప భక్తి అంటారు. అటువంటి భక్తికే భగవంతుడు దొరుకుతాడు అంటారు. కాబట్టి ఆ భక్తికి ఆద్యుడు కృష్ణ పరమాత్మ. ఆ భక్తిని ఆచరించి చూపించిన వారు గోపికలు గోపాలురు. అదే ఇప్పుడు సాయిబాబా గారి భక్తులు కూడా గురువు అనుగ్రహంలో అటువంటి గొప్ప భక్తి లభించింది సాయి భక్తులకు. అందుకనే వారు సులభంగా భగవద్ అనుగ్రహాన్ని పొంది, అనుభవాలు పొంది, అనుభూతులు పొంది, భగవద్ రక్షణ పొంది తరిస్తూ ఉన్నారు. అది మీకు అర్థం కాదు. మీరేం చేస్తున్నారంటే భక్తులు ఎవరు పనికిరారు, ముఖ్యంగా సాయి భక్తులే. వాళ్ళు రామభక్తులైనా కృష్ణ భక్తులైనా శ్రీరామ జయ రామ జయ జయ రామ, సీతా మనోభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీరామచంద్రుని యొక్క భజనలో మునిగిపోయి తరించే వాళ్ళు కూడా ఉంటారు. భక్తులు అందరి లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. భక్తులు భగవంతుని ప్రేమిస్తారు. భగవంతుని ప్రేమించే వాళ్ళందరికీ సాత్విక గుణాలు ఉంటాయి. నిజమైన భక్తిలో సుమా కేవలం పూజలు చేసి గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళు కాదు నేను అనేది. నిజమైన భక్తులు భగవంతుని ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే భగవంతుని ప్రేమించడం అలవాటైపోతే అది సాత్విక గుణంగా వెళ్ళిపోతుంది, సత్వగుణంగా వెళ్ళిపోతుంది. భగవంతుడు సత్వగుణాన్ని లభిస్తాడని మన సనాతన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కేవలం సత్వగుణం ద్వారా మాత్రమే పరమాత్మ లభిస్తాడు. కాబట్టి భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సత్వగుణ సంపన్నులు అవుతారు. వాళ్ళు యుద్ధాలు, గొడవలు, మతద్వేషాలు, కులద్వేషాలు, ప్రాంతీయ ద్వేషాలు వీటి జోలికి రారు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక అరవింద్ ఘోషు, ఇంకా ఎవరైతే ఉన్నారో ఒక రామానుజాచార్యులు కావచ్చు, ఈ శంకరాచార్యులు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహాజ్ఞానులు, భక్తులు. వీళ్ళు ఎవరి మీద తిరగబడరు. వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని ఏదైనా బాధ పెట్టి ఇబ్బంది పెట్టినా వాళ్ళు సహిస్తారే తప్ప తిరిగి వారికి అపకారం చేయరు. అటువంటి వారే భగవద్ అనుగ్రహం పొందుతారు, భగవద్ సాక్షాత్కారం పొందుతారు. అటువంటి వారే ధర్మాన్ని నిలబెడతారు, ధర్మ ప్రచారం చేస్తారు. మనలాగా పొద్దున్న లేస్తే వాళ్ళని వీళ్ళని అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తూ దూషించే వాళ్ళు ధర్మాన్ని ఎప్పుడూ నిలబెట్టలేరు. ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆది శంకరాచార్యులాగా, రామానుజాచార్యులాగా సత్వగుణ సంపన్నులై ఉండాలి. శంకరాచార్యులు వారిని బలిస్తానంటే కూడా ఆయన శుభ్రంగా వెళ్ళి బలి ఇచ్చుకోరా అని చెప్పి తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. అది జ్ఞాన మార్గం, భక్తి మార్గంలో ఉండే స్థాయి. అలాంటి మన దేశమే యోగభూమి, మన దేశమే భక్తికి నిలయం, మహాభక్తులకు నిలయం. మహాభక్తుల వల్లే భగవంతుడు ఈ భూమి మీద అవతరించాడు. మీరు అటువంటి భక్తులు దేశానికి ఎందుకు పనికిరారు? అటువంటి భక్తి నాశనం చేయాలి అంటే మీరు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారా, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారో మాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చాలామంది మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడుస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి భక్తి బీజాలను, జ్ఞాన బీజాలను నాశనం చేయాలని చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అసలు మీరు నిజంగా సనాతన ధర్మానికి మేలు చేయాలనుకుంటే, సనాతన హిందూ మతానికి మేలు చేయాలనుకుంటే ఈ విధమైనటువంటి విపరీతమైనటువంటి ద్వేషం పనికిరాదు. ముఖ్యంగా భక్తులు పనికిరారు, భక్తి పనికిరాదు. భారతదేశానికి బీజాలే భక్తి జ్ఞాన వైరాగ్యాలైతే
జ్ఞానం భక్తి పనికిరాదు, జ్ఞానం పనికిరాదు, వైరాగ్యం పనికిరాదు, ఏం పనికిరాదు అని అంటే ఎలా? ఒకసారి ఆలోచించుకోండి. సాయిరామ్.